క్వశ్చన్ లాంటివి రైస్ అయితే కనుక వాటిని మిటిగేట్ చేసేందుకు, వాటిని క్లియర్ చేసేందుకు ప్రభుత్వం ఎటువంటి ఆలోచనతో వెళ్తోంది, ఎటువంటి దీనికి సంబంధించి ఎటువంటి వ్యూహంతో వెళ్తోంది మధు? అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ అధికారం చేపట్టిన వెంటనే ఫస్ట్ అలిగేషన్ చేసిందంటే కేసీఆర్ రైతు బంధు పేరిట అప్పుడు రైతు బంధు పథకం స్కీమ్ ఇప్పుడు రైతు భరోసాగా పేరు మారింది. అప్పుడు రైతు బంధు పేరిట కొండలు, గుట్టలు, బీడు భూములకు, పొలాలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చారు, డైరెక్ట్ అకౌంట్ లో వేశారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనేటువంటి విమర్శలు వచ్చాయి. సో ఇప్పుడు దాన్ని కట్ చేసుకునేటువంటి ప్రయత్నం, సరి చేసుకునే ప్రయత్నం, దాంతో పాటు ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా చాలా అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఇది డైరెక్ట్ గా ఎవరో చెప్పడం కాదు, డైరెక్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో అనేక వేదికల ద్వారా డైరెక్ట్ గా చెప్తా ఉన్నారు. రాష్ట్రం అప్పుల పాలైంది, ఆర్థిక పరిస్థితి బాగలేదు, అప్పు పుట్టట్లేదు, ఎక్కడ పోయినా పట్టించుకోవట్లేదు, నిధులకు సంబంధించిన విషయంలో మనలో ఎవరైనా నమ్మి నా అప్పు కూడా ఇవ్వట్లేదు అనేటువంటి. సో ఈ ఆర్థిక భారాన్ని తగ్గించుకునేటువంటి అవకాశం దాదాపు 10 లక్షల ఎకరాలు అంటే మనం ఎంత డబ్బు సేవ్ అవుతుంది, ప్రభుత్వానికి ఎంత ఆదాయం సేవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ప్రస్తుతం దీనికోసమే నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది ప్రభుత్వం. సో ఆ రకంగా ఆర్థిక భారం తగ్గుతుంది ప్రభుత్వం పైన. అంటే ఇదే ఫైనల్ కాల్ అనుకోవాలా లేకపోతే ఇంకా ఏమైనా మోడిఫికేషన్ జరిగే అవకాశం ఉందా, ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తుందా? అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు జనరల్ గా మనము ఎగ్జాంపుల్ తీసుకుంటే సచిన్, ఇప్పుడు చదువుకునేటువంటి వారి కోసం ఫీజు రియంబర్స్మెంట్ విషయం కానీ మిగతా వాళ్ళ కోసం ఏ రకంగా అయితే ప్రభుత్వం ఖర్చు పెడుతుందో, సో చదువుకోలేనటువంటి వారి పైన పెద్దగా ఖర్చు పెట్టడానికి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి, ఇంకేదో ఇతరత్ర ఖర్చులు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందో, సేమ్ ఇది కూడా అట్లనే ఎగ్జాంపుల్. మరి సాగు చేసేటువంటి వారికి పెట్టుబడి సహాయం ఇవ్వాలి కానీ సాగు చేయనటువంటి వారికి పెట్టుబడి సహాయం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అది నేరుగా వాళ్ళ జేబుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. అంటే కొంతమంది భూస్వాములు ఉన్నారు దీంట్లో, కొద్దిమంది భూములు అట్లా జస్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద కొని వదిలేసిన వారు ఉన్నటువంటి వారు ఉన్నారు, కొద్దిమంది వ్యవసాయానికి దూరంగా ఉంటున్నారు, కొద్దిమంది ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు, వ్యాపార నిమిత్తం వెళ్ళారు, కొంతమంది ఇతర దేశాల్లో సెటిల్ అయినటువంటి వారు ఉన్నారు. సో వారందరి భూములు ఇక్కడ ఉన్నాయి, 100 ఎకరాలు ఉన్నాయి, కొంతమందికి 50 ఎకరాలు, ఇట్లా 10 ఎకరాలు ఒక్కొక్కరు పైరు పైన వ్యవసాయం కొన్ని సంవత్సరాల నుంచి చేయట్లేదు, కొన్ని డికేడ్స్ నుంచి. సో వారికి అనవసరంగా ప్రజల సొమ్ము ట్యాక్స్ రూపంలో కట్టినటువంటి డబ్బు వారి ఖాతాల్లో, వారి బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ప్రభుత్వం మరి మేబీ ఏమైనా చేంజెస్ ఏమైనా దీంట్లో అంటే కొండలు, గుట్టలు, బీడు భూములు ఇట్లాంటి వాటిని కాకుండా ఇంకా మన సాగు చేసేటువంటి భూములకు ఏమైనా మరి ఎగ్జామ్షన్ ఇస్తుందో చూడాలి. ఒకవేళ కనుక ప్రభుత్వం యాజ్ దీన్నే ఇంప్లిమెంట్ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం ఆర్థికంగా చాలా లబ్ధి చేకూరే అవకాశం ఉంది, ఆదాయం మిగిలేటువంటి అవకాశం ఉంది. అనవసరంగా ఈ డబ్బు వృధా వేరే దానికి ఖర్చు పెట్టుకునేటువంటి అవకాశం ప్రభుత్వానికి దక్కే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో దీనివల్ల పెద్దగా వ్యతిరేకత ఏం రాకపోవచ్చు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. మొత్తంగా అయితే మాత్రం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రైతు భరోసాపై రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం ప్రకటించింది. నాగలి పట్టి సాగు చేసే రైతులకి రైతు భరోసా ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది రేవంత్ సర్కార్. సాగుకి అనుకూలంగా లేని భూములకు గతంలో ఇచ్చినట్లు రైతు భరోసా ఇవ్వడం సాధ్యం కాదని తేల్చింది. రైతు ప్రభుత్వం మాది అంటూ చెప్పుకొస్తోంది రేవంత్ సర్కార్. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ నిర్ణయం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. సో ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రభుత్వ వర్గాలు ఏమంటున్నాయంటే సుమారు 10 లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులు కట్టే అవకాశం ఉంటుంది, లేకపోతే అంటే అంత మేరకు కట్టే నేపథ్యంలో అది కాస్త ఉపయోగపడవచ్చు ప్రభుత్వానికి అనేది వినిపించమాట. ఎకరాకు పెట్టుబడి సాయం కింద 6,000 రూపాయలు ఇస్తోంది రేవంత్ సర్కార్. అర్హులైన రైతులకి పథకాన్ని వర్తింపజేయాలని చెప్పి రేవంత్ నిర్ణయించారు. ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించబోతోంది రేవంత్ సర్కార్. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? రైతు భరోసా విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. రైతు భరోసాపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నాగలి పట్టి సాగు చేసే రైతులకి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్. సాగుకి అనుకూలంగా లేని భూములకు గతంలో ఇచ్చినట్లు రైతు భరోసా ఇవ్వడం సాధ్యం కాదని క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో సుమారు 10 లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులు కట్టే అవకాశం ఉంది. ఎకరాకు పెట్టుబడి సాయం 6,000 రూపాయలు ఇస్తోంది రేవంత్ సర్కార్. అర్హులైన రైతులకి ఈ పథకాన్ని వర్తింపజేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించనుంది రేవంత్ సర్కార్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రైతు భరోసాపై రేవంత్ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. ఇకపై నాగలి పట్టి సాగు చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. మరి ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమం కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చాయి, వాటిని అమలు చేస్తున్నాయి. అయితే వీటిలో ఒకటి పెట్టుబడి సాయం. ఎకరాకి ఎంత అంటూ కొద్ది రోజుల క్రితం దీని గురించి మాట్లాడుకున్న సందర్భం. అయితే ఆర్థిక సాయం అందిస్తున్నాయి ప్రభుత్వాలు. తెలంగాణలో రైతు భరోసా పేరుతో ఈ పథకం అమలవుతోంది. గతంలో 2 సీజన్లకు కలిపి ఎకరాకు 10,000 రూపాయల ఆర్థిక సాయం ఇస్తూ ఉన్న సందర్భం.
ఇప్పుడు అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ ఎకరాకు 12,000 రూపాయల సాయం అందిస్తున్న సంగతి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఏంటది? ఇకపై నాగలపెట్టి సాగు చేసే రైతులకి రైతు భరోసా